చూపించమంటున్నారు కదా, నేను ఇంతకుముందు చూపెట్టినా, ఇది కూడా మళ్ళీ చెప్తున్నా. మనకు రాగులు ఇక్కడ పట్టుకోవడానికి అంత ఇబ్బంది కదా, మనకు రాగి పిండి దొరుకుతుంది. ఇందులో ఒక ప్యాకెట్ 35 రూపీస్. అయితే రైస్ ఉడికించుకున్న తర్వాత మనం రాగి పిండి పోసుకొని ఇట్లా కలిపి ఇట్లా పెట్టేసుకోవాలి. నేను దీనికైతే దొడ్డు బియ్యం వాడతా. అంటే రేషన్ బియ్యం ఉంటే రేషన్ బియ్యం ఉన్న వాళ్ళు రేషన్ బియ్యం వాడుకోవచ్చు. అంతా ఉడికిపోయిన తర్వాత రైస్ పిండి వేసుకొని అంతా ఇట్లా కలిపేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఇట్లా పెట్టేసుకోవాలి. ఇంకా మెత్తగా అయిపోతుంది. దీనిలో కాంబినేషన్ చికెన్. రేషన్ బియ్యం ఉన్న వాళ్ళైతే రేషన్ బియ్యం అంతా వేస్ట్ చేయకుండా, అంటే దోశ ఇడ్లీనే ఎక్కువ తినలేం కదా, కాబట్టి సంగటికి వాడుకుంటే బలము ప్లస్ మనకు రైస్ కూడా కలిసి వస్తాయి. అట్లనే మనకి ఇష్టం వచ్చిన సంగటి కూడా తినొచ్చు. ఇంతే, ముద్దలు చేసుకోవడమే. ఇది ఇట్లా డిజైన్ వచ్చింది కాబట్టి ఈజీగా పడతలేదు. అదే మనం డిజైన్ లేకుండా రౌండ్ కింద పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇంతే, సంగటి ముద్దలు రెడీ.